ఒకరోజు ఒక మనిషి దారి గుండా నడుస్తూ వస్తున్నాడు. అలా నడుస్తూ వస్తున్నప్పుడు దారిలో ఒక చోట తళతళ మెరుస్తున్న డబ్బు నోటు ఎదురుగా ఉంది. వెళుతున్న దారిలో అడ్డంగా ఉండడంతో ఆ మనిషికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆ నోటుతో ఇలా అంటున్నాడు, నువ్వు నా దారికి అడ్డు వచ్చిందే కాకుండా నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా నన్ను చూసి వెక్కిరిస్తున్నట్లు తలతల మెరుస్తూ నవ్వుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకు అని బాటసారి ఆ నోటును అడిగాడు. అందుకుగాను ఆ నోటు ఏమి చెప్పిందో తెలుసా? నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా సరే ఇప్పుడు నువ్వు నన్ను తీసుకోవడానికి వంగి తలదించి తీసుకోవాలి కదా, హా అని నవ్వింది. అప్పుడు ఆ బాటసారికి చాలా కోపం వచ్చి ఆవేశంలో ఉక్రోషంతో ఇలా అంటాడు, నువ్వు గొప్పలకు పోవద్దు, నువ్వు జస్ట్ కాగితానివి మాత్రమే, నీళ్ళలో తడిస్తే ఎందుకు పనికిరావు, నిప్పులో వేస్తే క్షణంలో కాలి బూడిదవుతావు, దానికే అంత విర్రవీగుతున్నావు అని అన్నాడు. ఆ మాటలకు గాను ఆ నోటు పగలబడి నవ్వుతూ, హా నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే, నీటిలో వేస్తే తడిచిపోతా, నీళ్లలో కాలితే కాలిపోతా, నిజమే, మంచి మాట. ఓ బాటసారి, తెలిసి నన్ను నీటిలో ఎవ్వరూ వేయలేరు, తెలుసో తెలియకో అయినా నన్ను నిప్పుల్లో వేయలేరు. ఎందుకో తెలుసా? మీ జీవితం అంతా బ్రతికేది నా కోసమే. మీకు నేను ఉంటే చాలు, ఒక బంధం లేదు, బంధుత్వము లేదు. నా కోసం మీరు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, కొడుకు కోడలు, తండ్రి కొడుకులు, ఇలా ఏ బంధం కూడా నా ముందు సరిపోదు. మీకు ఆ బంధం కూడా గుర్తుకు రాదు. నా కోసం ఇలా తిట్టుకొని కొట్టుకొని విడిపోయేవాళ్ళు ఎందరో.